అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రావెలింగ్ ఎలా చేశారు? ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఏంటి? దేవుడి దేవుని షూటింగ్ వీసా ఉంది, స్టాంపింగ్ ఉంది అంతే. ఎందుకంటే నో కామెంట్స్ అనమాట. ఎందుకంటే యా నేను చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండి నేను వింటున్నాను అనమాట, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దానికి కూడా చెప్పనివ్వండి మీరు. ఏం కాదు, ఇప్పుడు ఆ మేడం చెప్తే కొద్దిగా ఇక్కడ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా సినిమాలో నేను చెప్పాక చెప్పండి. అంతే. ఐ మీన్ ఏబుల్ టు కమ్, అందుకనే అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ అవకాశం మీ ముందు ఇవాళ నిలబడడానికి అవకాశం వచ్చింది. ఇందాక చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మనం చూడండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్నో అనుకుని వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళగానే బ్లాంక్ అయిపోతాం కదా. ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి వస్తున్నాయి. నిజంగా అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఉన్నదండి జాబ్స్ అవన్నీ ఫ్రంట్ ఇది ఉంది, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎవర్ లక్ అంతే. రాధిక గారు, ఇది చాలా కంప్లీట్ నేటివ్ ఉన్న ఫిలిం కదా, దీనికి మ్యూజిక్ వచ్చేపాటికి ఇక్కడ కల్చరు ఈ తెలుగు వాళ్ళని ఎవరైనా మ్యూజిక్ తీసుకుంటారు కదా, మీరు కెనడియన్ తీసుకోవడంలో లేదా? ఆ అబ్బాయి అర్జున్, ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్. దీనికన్నా ముందు ఒక ఇండిపెండెంట్ సాంగ్ మా అబ్బాయి చేశాడు అనమాట అర్జున్తో. సో వాళ్ళిద్దరూ అట్లా కనెక్ట్ అయ్యారు. ఆ సాంగ్ కూడా వెళ్ళిపోయే వెన్నెల అని చెప్పేసి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి కార్తీక్ అండ్ గీతా మాధురి గారు అక్కడ పాడారు. అక్కడ ఎన్ఆర్ఏ ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఐ మీన్ హీస్ వెరీ టాలెంటెడ్. అందుకని ఇందాక చెప్పిన డెబ్యూటెంట్స్కి ఎలా, మేము డెబ్యూటెంట్స్, ఆయన డెబ్యూటెంట్. సో హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా. He's a South Indian. He's a South Indian. Telugu. Yeah. Tamilian and Telugu కూడా rooted. Tamilian ఫుల్లీ డెడికేటెడ్ అండి. అసలు మామూలు ఇది కాదు. నైట్ అవుట్స్ కూడా ఉండిపోతాడు పాపం. అలా ఉంటుంది. నైట్ అంతా వర్క్ చేస్తాడు, పొద్దునంతా వర్క్ చేస్తాడు, నైట్ అంతా మ్యూజిక్ చేస్తాడు సార్. ఓకే. రాధిక గారు, మీరు ఫస్ట్ సినిమా చెయ్యాలి అన్న ఆలోచన, అంటే దర్శకత్వం, ఇది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఈ సినిమా తీయగలననే నమ్మకం మీకుందా? తీసినాక ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా తీయడం చాలా ఈజీ అనిపించిందా? లేదండి, నమ్మకం అయితే ఉంది. నాకు ఎప్పుడు కూడా ఒక భయం అనేది అట్లా ఏమీ లేదు. చెయ్యగలను అనే నమ్మకం ఉంది. మొండిగా ధైర్యంగా దూకేస్తాను అనమాట. అలాగే అంటే ఒక్కటి అర్థమైందంటే ఈ ప్రాసెస్లో, యుఎస్లో కూడా అదే మొండి ధైర్యంతో అన్నీ ఉంటాం, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ టీమ్ వర్క్. ఎండ్ ఆఫ్ ది డే ఒక మూవీ ఈ స్టేజ్కి వరకు వచ్చిందంటే ఎంటైర్ టీమ్ వర్క్. కుడోస్ టు మై వండర్ఫుల్ టీమ్. అదైతే మాత్రం, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చిన, క్రూకి కానీ క్యాస్ట్కి కానీ ఎవరికి ఏదైనా ఆ రోజు వాళ్ళు చేయలేమన్న ఒక లొకేషన్ మారినప్పుడు డిఓపి మేడం ఇక్కడ ముందు అనుకున్నాము, ఇక్కడ మేము చేంజ్ అయితే మేము ఇప్పుడు చేయలేము, లైటింగ్ పెట్టలేము అనగానే ఏంటి అయిపోయింది అక్కడ. ఆ రోజు ఆ కాల్ షీట్ పోయినట్టే. అండ్ అంటే అనుకున్న స్కెడ్యూల్ మిస్ అయినట్టే కదా. సో ఇట్ ఆల్ ఐ మీన్ ఐ గివ్ క్రెడిట్ టు మై టీమ్ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రవివర్మ గారు, శంబాల తర్వాత మళ్ళీ దీంట్లో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? దీనిలోనా ఫ్యామిలీ ఫాదర్. ఎలాంటి ఫాదర్? మంచి ఫాదరా? లేదు, అది మంచి చెడు అనేది నేను ఎప్పుడు సినిమా చూసినప్పుడే తెలియాలి, నేను చెప్పను. క్లైమాక్స్లో మీరు చాలా వరకు ట్విస్టులు ఇస్తుంటారు, అందుకని అందుకే చెప్పను అన్న, లేకపోతే ఈ వాడికి ఎప్పుడో చెప్పేసి ఉండేవాడిని. ఓకే. అనితా చౌదరి గారు, మదర్ మీరు మదర్గా ఏ సినిమాలో చేసినా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు. అదో సెంటిమెంట్ అయిపోయింది మీకు. మదర్గా ఏ సినిమాలో చేసినా హిట్టే కొడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా ఎలా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? అంతే ఎఫర్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మీరు చూసే ఆడియన్స్ ఎఫర్ట్. అందరూ మేమని కాదు, సినిమాలో ప్రతి ఆఖరికి సెట్ బాయ్ దగ్గర నుంచి అంతే ఎఫర్ట్ పెడతారు. బయటికి వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక ఆ టైమింగు, మా లక్, సెలవులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. దెన్ మీ మీడియా, ద హోల్ థింగ్ ఈజ్ ఇక్కడ వరకు మీరు లాక్కొచ్చారు, వీళ్ళు లాక్కొచ్చారు, ఆ తర్వాత మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సెలవులు అంటున్నారు అంటే సమ్మర్లోనే రిలీజ్ చేస్తారా? ఎట్లా టైం మీరు ఎలా కావాలంటే అలా చెప్పండి.
మీరు ఎప్పుడు రిలీజ్ మీకు చల్లగా కావాలా వేడిగా కావాలా? వేడిలో చల్లగా కూర్చొని చూస్తాం. అలాగే కోరుకుందాం. థ్యాంక్ యూ. తొలగరి జర్లు అంటే మరి పెద్ద వస్తాడు. థ్యాంక్ యూ. కార్తీక్ గారు ఇక్కడ. హాయ్ అండి. సో కంపల్సరీ లవ్ స్టోరీస్ అన్నప్పుడు కంపల్సరీ రొమాంటిక్ సీన్స్ అన్నీ ఉంటాయి. సో మీ మదరే అంటే ఒక ఫ్యామిలీలో ఒక సినిమా చూస్తున్నప్పుడే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చిందంటే పక్కెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటిది మీ మదరే డైరెక్టరు. సో అలాంటప్పుడే మన అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా? ఎలా ఉంది? ఏం అసలుకి సినిమాలో రొమాంటిక్ సీనే లేదా? నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ క్వశ్చన్ వస్తుందని. ఉందండి, ఒక బీచ్ సాంగ్ ఉంది, కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ ఉంది. లేదు ఉన్నారు. యాక్చువల్లీ అంటే చెప్పే ముందు ఒక్క ఆలోచన, ఒక థాట్. అమ్మ అయితే ఇంకా గట్టిగా చేపిస్తారు. అది నా ఉద్దేశం. నేను అనుకుంటున్నా మోసుకొని చేయి. లేదండి, అంటే ఫాదర్ అంటే మా డ్యాన్స్ మాస్టర్ అందరూ అక్కడ సెట్ మీద ఉన్నారు కాబట్టి, అంటే అది ఎలా చెప్తామండి, చెప్పడానికి కూడా కొంచెం మొహమాటంగా ఉంటుంది. కానీ మా అమ్మాయి డైరెక్టర్ కాబట్టి, అరే పర్లేదురా చెయ్యి, ఇట్స్ ఓకే, వెళ్ళు అంటే కొంచెం ఏంటి న్యాచురల్ ఫీల్గా రావాలి, కొంచెం ఇచ్చి, ఎందుకంటే పండట్లేదు ఇది అని చెప్పి. నాకేమో మా నాన్నగారేమో అక్కడ మానిటర్ దగ్గర ఇలా కూర్చుంటున్నారు, మా అమ్మేమో అక్కడ యాక్షన్ ఓకే అని చెప్తూ, ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు, ఏం చేయాలని చెప్పి అలాగే ఫీల్ అయింది. బట్ ఇట్ హ్యాపెన్, వెరీ బాగా వచ్చింది. మ్యామ్ హీరోయిన్ ఒక క్వశ్చన్ మ్యామ్. నాది మీరు ఎక్కడైనా ఇందులో హీరోని డామినేట్ చేస్తున్నారు మ్యామ్? బికాస్ ఇన్ ద పోస్టర్ ఐ సీ హీరో కాలర్ పట్టేసుకున్నారు, చూపించిన టీజర్లో బైక్ నడిపేస్తున్నారు, వెనకాల కూర్చున్నారు హీరో. అంటే సార్ అది సస్పెన్స్ సార్, అది ఎగ్జాక్ట్లీ సినిమా చూసి మీరే చెప్పాలండి నేను డామినేట్ చేశానా లేదా అన్న సంగతి. అంటే ఈజ్ ద రోల్ ఈక్వలెంట్ ఆర్ యు ఆర్ డామినేటింగ్? ఐ am happy. It's not just a village అమ్మాయి నార్మల్ అలా వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయింది అలా కాదు. స్టోరీలో ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ దట్ యుల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. రాజు లేకపోతే రాణి లేదు సార్, రాణి లేకపోతే రాజు లేడు. సినిమా ఇస్ రాజు రాణి. కార్తిక్ బ్రో బిగ్ ఫ్యాన్, మిమ్మల్ని అసలు నేను విజిలేయాలి మీకు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టపడతారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. ప్యాషనేటెడ్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏదున్నా ఆడియన్స్కి మీరు చేసే ఎంటర్టైన్మెంట్తోనే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో ఇందులో మిమ్మల్ని హీరోయిన్ కొట్టింది కదా, సో ఎలా అనిపించింది? సిగ్గుపడ్డారా, భయపడ్డారా, లేదంటే ఇబ్బంది పడ్డారా? నిజం కొట్టిందండి, అసలు మామూలు కొట్టలేవు, ఇక్కడ గట్టిగా కొట్టింది. ఎందుకంటే ఫీల్ రావట్లే, ఇలాగ పై పని కొడుతుంటే గట్టిగా కొట్టింది. అండ్ మా అమ్మేమో చెప్పనండి, మా అమ్మేమో కొట్టిందంటే మరీ ఒఫెన్సివ్ అవుతుందేమో. ఐ వాజ్ యాక్టింగ్ బట్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఇంకా ఫీల్ రావాలంటే నిజంగా కొట్టు. బట్ మా అమ్మేమో ఇంకా గట్టి కొట్టు శ్రీష, ఎందుకంత కొట్టు లాగిపెట్టి కొట్టు అని చెప్పి మా అమ్మాయి ఇన్సిస్ట్ చేసింది. బట్ ఓకే, ఎప్పటి నుంచి అనుకున్నారు సార్ ఈ సినిమాని ఎలా ఓకే చేశారు? అంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, తర్వాత పెద్ద పెద్ద కాస్టింగ్ ఇది ఉంటుంది కదా, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో అవన్నీ ట్రై చేయకుండా ఈ రైటర్తో ట్రావెల్ అవ్వడం ఎలా అనిపించింది? అండ్ ఈ సినిమాకి ఎంతవరకు ఖర్చు పెట్టారు? అది ప్రొడ్యూసర్ చెప్పాలి. బట్ ఈ కథని ఎందుకు మేము అనుకున్నామంటే 2 రీజన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఈ 2 ఎమోషన్స్ మెయిన్ హుక్ సినిమాకి. ఆ హుక్ మేము చెప్తున్న వెంటనే మేము కనెక్ట్ అయ్యాం, పర్ఫెక్ట్ అనిపించింది మాకు. సో అది మాకు అనిపించింది, మీకు అనిపించాలని మేము ప్రయత్నించి కష్టపడి కాదు ఇష్టపడి చేసాం. ఎందుకంటే కష్టపడ్డం అందరూ కష్టపడతారు, ఇష్టపడి మేము ముందరికి తీసుకొచ్చాం అని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో జస్ట్ ఒక్క ఫ్యూ ఫ్రేమ్స్ బోర్ కొట్టినా ఫోన్ తీసేస్తున్నారు ఆడియన్స్. సో ఈ సినిమా అలాంటి ఆడియన్స్కి అండ్ జెన్జీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది? అండ్ మీ మదర్ డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? సినిమా లెంత్ కరెక్ట్గా 2 hours, ఇంకొక ఫ్రేమ్ అటు లేదు, ఇంకొక ఫ్రేమ్ ఇటు లేదు. 2 hours. జెన్జీ కిడ్స్ 3 seconds 10 seconds రీల్స్కి అలవాటు పడిన జెన్జీ, నేను జెన్జీ ఎందుకంటే 10 to 20 24 కాబట్టి ఎవ్రీ సీన్, ఎవ్రీ
ఎవ్రీ బ్లాక్ మీరు చూసేది ఫాస్ట్గా పేసింగ్గా, మీకు ఎక్కడ కట్టే కొట్టే తెచ్చే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం అక్కడ సీక్వెన్స్లో ఏం జరుగుతుంది, అండ్ మేము ఏ ఎమోషన్ చెప్పాలనుకుంటున్నామో చాలా క్లుప్తంగా, చాలా ఫాస్ట్గా, ఎడిట్ కూడా చాలా ఫాస్ట్ పేస్గా వెళ్తుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. 2 hours మీరు థియేటర్కి టికెట్ కొనొచ్చి కూర్చుని దగ్గర నుంచి ఎండ్ అప్పుడే అయిపోయిందా సినిమా అని ఖచ్చితంగా అంటారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జెన్జీ కిడ్స్ కూడా అదే ఫీల్ అవుతారు, ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి సినిమా చూసి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, సో నార్మల్గా ఫిలిమ్స్లో మనీ పెడితే వెనక్కి రావడం చాలా కష్టం. సో బేసిక్గా మనం పెట్టింది రావడం గ్రేట్ థింగ్. సో ఇవన్నీ తెలిసినా కూడా మీ అబ్బాయిని లీడ్గా పెట్టి తర్వాత ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని, తర్వాత ఒక రూరల్ బ్యాక్డ్రాప్, అంటే మీరు అమెరికా అంటున్నారు, ఇక్కడేమో లోకల్ స్టోరీని పిక్ చేసుకొని మీ అబ్బాయిని లీడ్గా పెట్టడానికి రీజన్ మీరు ఇందాక చెప్పారు. కానీ ఇప్పుడుండే ఎకనామికల్ స్ట్రాటజీ ప్రకారం మినిమం ప్యాడింగ్ ఉంటేనే ఓటీటీ మార్కెట్ అవుద్ది, యాజ్ వెల్ యాజ్ చూడటానికి కొంచెం పెద్ద ఆర్టిస్టులు ఉంటే జనాలు ఎక్కువ టికెట్ కొనే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ని 360 డైమెన్షన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ ఎలా ట్యాకిల్ చేసి ఈ సినిమాని మీ అబ్బాయితో తీయాలనుకున్నారు, ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు దాని మీద? మీరు చెప్పిన ఆ యాంగిల్ ఉంది, కానీ అదర్ యాంగిల్ చాలా డెబ్యూటెంట్ మూవీస్ కూడా హిట్ అయ్యాయి. సో మేము ఈ పర్స్పెక్టివ్లో మేము థింక్ చేసి ఫస్ట్ మా అబ్బాయిని లాంచ్ దీంతో చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే పెద్ద పెద్ద కాస్ట్ అవన్నీ కూడా అన్నీ హిట్ అవుతాయి, అవన్నీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ లక్ అండ్ ద మూవీ సబ్జెక్ట్. ఇది మాకు సబ్జెక్ట్ నచ్చింది, అండ్ ఎట్ ది సేమ్ టైం డెబ్యూటెంట్స్ దేవుడి దయ వల్ల మీరందరూ ఆదరించి మా కథ అందరికీ నచ్చి, నేను తీసే విధానం అందరికీ నచ్చి, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అందరికీ నచ్చితే, యా వి నెవర్ నో. అనితా చౌదరి గారు, హాయ్ మేడం. I keep seeing you, right? Social media. హాయ్. మీరు ఏ సినిమాలో ఈ మధ్యన ఉంటున్నా అది బ్లాక్ బస్టర్ అవుతుంది, అంటే ఫైనాన్షియల్గా, తర్వాత క్రియేటివ్గా. నాకా మీకు సినిమాకి ప్రొడ్యూసర్స్కి అందులో ఉండే యాక్టర్స్ అందరూ బిజీ అయిపోతున్నారు. ఆ లేటర్ వన్ ఇంకా మొదలవ్వాల ఫైనాన్షియల్లీ, బట్ ఎస్ ఐఎమ్ సో హ్యాపీ. అది నేనున్నానా నేను లేనా అనేది పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ గుడ్, అండ్ ఐఎమ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీ 3 monthsకి ఒక సినిమా పెద్ద హిట్ అవుతుంది తెలుగు ఫిలిమ్స్లో, అందులో మీరు ఉంటున్నారు. అండ్ ఐ హోప్ సో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒక గోల్డెన్ లెగ్ అవుతారు అనుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. థ్యాంక్ యూ. రైటర్ గారు, ఈ సినిమాకి ఈయన లీడ్గా మీరు ఫిట్ అయ్యారు అనుకుంటున్నారా మీరు రాసిన కథకి? అంటే నాకు 24 ఏజ్ ఉన్న కుర్రోడే కావాలి ఈ కథకి. ఆ ఏజ్ కుర్రోడే పర్ఫెక్ట్ న్యాయం చేస్తారని నేను ఫిక్స్ అయ్యాను, అంతే. అది థ్యాంక్ యూ అన్న. అదే కార్తీక్ న్యాయం చేస్తారు, అదే 24 ఏజ్ కుర్రోడు ఈ సినిమాకి బాగా న్యాయం చేశాడని చెప్తున్నా. తెలుసు అన్నగారు, మేము ఫ్రెండ్స్, అసలు ఒకసారి ఫోన్ ఎత్తడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to all the media, and congratulations to the whole team of Rivals. Are looking forward to see you on theaters. Thank you so much. Today our PR was our Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. Thank you so much. తేజు, థ్యాంక్ యూ. మా పిఆర్ఓ తేజుకి థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.